అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మహిళలు కూడా రప్పా రప్పా అనే ఆట. హోంమంత్రి గారు ఒకసారి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మామూలుగా రప్ప రప్ప అనే నినాదం ఆ సినిమా సంగతి ఏమో కానీ ఈ వైసీపీ మాత్రం దాన్ని పట్టుకుని బాగా వెంటాడుతూ ఉంది. ఏ రకంగా అంటే చివరికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా రప్ప రప్ప అంటూ గంగానమ్మ జాతరలో పొట్టేళ్ళు తలనరిని నరికితేనంటే తప్పేంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అని చెప్పేసి ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడిన సంగతి మనందరం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇదో పెద్ద ఫ్యాషన్ లాగా ట్రెండింగ్ లాగా వైసీపీ వాళ్ళు ఫాలో అవుతున్నారు. అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ఏంటో. ఇంకా విచిత్రం ఏంటి అంటే సరే ఎవరో కొంతమంది అసాంఘిక శక్తుల్లాగా సమాజంలో అస్థిరత క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు అనుకుంటే మహిళలు సైతం ఈ రకమైన నినాదాలు చేస్తున్నారంటే అసలు సమాజం ఎటుపోతుందని అర్థం చేసుకోవాలి. మనం మామూలుగా మన సాంప్రదాయాల ప్రకారం మహిళలన్నా పెద్దలన్నా ఎంత గౌరవంగా మనం వాళ్ళని చూసుకుంటాం. అటువంటిది వాళ్ళు కూడా ఈ రప్ప రప్పాలు అంటున్నారు అని అంటే ఇక సమాజానికి ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చూడండి పిక్లో, వీళ్ళందరూ ఈ రప్ప రప్ప అని అంటే ఏమైనా చిన్నపిల్ల, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉండేవాళ్ళే ఉంటారు దాదాపుగా. చూడటానికి అలాగే ఉన్నారు. కొంతమందికి అయితే పిల్లలు పెద్దోళ్ళు అయ్యి కాలేజీకి ఏజ్కి కూడా వచ్చేలాగా ఉంటారు. ఈ రప్ప రప్ప అని వీళ్ళు నినాదాలు చేస్తున్నారు అని అంటే అది కూడా ఆ ప్రాంతం ఎక్కడ అనుకుంటున్నారు? ఇక్కడ చూడండి, కాకినాడ ప్రాంతంలో వీళ్ళు రప్ప రప్ప చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో మామూలుగా గోదావరి జిల్లాలు ఎలా ఉంటాయండి? ఎంత ప్రశాంతమైన వాతావరణం, ఎప్పుడు అల్లర్లు అనేవి పెద్దగా ఉండవు. కానీ ఈ అల్లర్లు అనేవి కాకినాడ కోనసీమ అనే కాదు, గోదావరి జిల్లాలో ఎలాగొచ్చిందంటే అప్పుడు గుర్తుని చూశారు జిల్లాల పునర్విభజన. ఈ జిల్లాల పునర్విభజనలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెడితే ఆ పేరు పెట్టకూడదు, ఈ పేరు పెట్టకూడదు అని ఆ పేరు జగన్మోహన్ రెడ్డి ఇది తిన్నగా ఒకటి చేయరు. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని కోనసీమ జిల్లాకి పెడతానన్నారు. సరే బాగానే ఉంది. అదేదో ముందే పెట్టేస్తే అయిపోయింది కదా. ముందు కోనసీమ జిల్లా అని ఒక నెల రోజులు టైం ఇచ్చి దాని తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఇదే అంబేద్కర్ జిల్లా పేరు పెట్టారు, ఒక తప్పు కాదు. అదే పేరుని రాయలసీమలో ఏదైనా జిల్లాలకు పెడతానికి సాహసిస్తారా? వైఎస్ఆర్ కడప జిల్లా అన్నారు, అంబేద్కర్ కడప జిల్లా అని పెట్టమనండి, పెడతారా? సరే ఇట్లా ఈ జిల్లాల పరంగా అక్కడ పంచాయతీ. అక్కడే కాదు, మీకు కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా, కృష్ణానది పారే చోట, కృష్ణానది ఉన్న చోట ఏమో ఎన్టీఆర్ జిల్లా అట, ఎన్టీఆర్ జన్మస్థలం అయినటువంటి నిమ్మకూరేమో కృష్ణా జిల్లా అట. ఎందుకని? అక్కడ కూడా మళ్ళీ రావాలి క్లాషెస్. ఎందుకంటే వంగవీటి జిల్లాగా విజయవాడని నామకరణం చెయ్యాలి అని చెప్పేసి అప్పుడు ఒక డిమాండ్ ఉండేది. సో వాటి మధ్య క్లాషెస్ తీసుకురావాలి అంటే కమ్మ కాపు, మరలా ఎన్టీఆర్ అని పెడితే వంగవీటి జిల్లా పెట్టాలని కనుక కాపులు డిమాండ్ చేస్తే సో ఇదిగో కాపులకు ఇష్టం లేదు, ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెడతాం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అదృష్టవశాత్తు అది పెద్దగా అనుకున్నంత స్థాయిలో అది ఫైర్ అవ్వాల. సో సమస్య పోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఈజీగా చేయొచ్చు కదా, సింపుల్గా అయిపోయేదాన్ని కాంప్లికేట్ చేసే స్థితికి తీసుకొచ్చేది వీళ్ళే. సో ఆ విధంగా కోనసీమలో అల్లర్లు, అప్పుడు మంత్రి పినిపే విశ్వరూప్ అనుకుంటా, అప్పుడు మామూలు రచ్చలు కాదు అక్కడ. సో ఈ రకంగా జరిగిన ఈ కాకినాడ జిల్లా ఆ రకంగా చేశారు. చివరికి ప్రశాంతంగా ఉండే జిల్లాని కాస్త చివరికి ఇప్పుడు వీళ్ళు చూడండి, మరి వీళ్ళు ఏంటో, వీళ్ళ ఉద్దేశాలు ఏంటో ఒకసారి వీళ్ళ నినాదాలు విందాం ఉండే. వైసీపీ అధికారంలోకి రాగానే ఏంది, అధికారంలోకి రాగానే అంటే ఏంది వీళ్ళు అనేది రప్ప రప్ప అంటాక. అంటే వీళ్ళు ఎంతకాడికి మేము మొత్తం రప్ప రప్ప. చూడండి, ఈ మహిళలేమో రప్ప రప్ప అంటే వీళ్ళు చేరి చక్కగా ఎంత ఆనందంగా రప్ప రప్ప అంటున్నారో చూడండి.
మరి వీళ్ళు ఏ ఉద్దేశంతో రోడ్లు ఎక్కి నిజంగా ఏదైనా నిరసన కార్యక్రమం చేయాలి అనుకుంటే, ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటే ప్రాపర్ డిమాండ్ పెట్టండి, నిలదీయండి. కానీ ఈ స్లోగన్స్ ఏంటి? వైసీపీ అధికారులకు రాగానే రప్పారప్ప, వైసీపీ అధికారులు. మీరు వస్తే రప్పారప్ప, ఆల్రెడీ ఉన్నారుగా కూటమి వాళ్ళు. ఒకవేళ నిజంగా కూటమి వాళ్ళు చేయదలుచుకుంటే వీళ్ళు రప్పారప్ప అంటారా? కానీ వాళ్ళు చేయరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఉద్దేశాలు, వీళ్ళ ఎజెండాలు వేరు. కానీ వీళ్ళది ఒకటే ఎజెండా, మేము అధికారంలోకి వస్తాం, రప్పారప్ప వేసేస్తాం. అంటే ఏ ఒక్కరిని కూడా బతకనీయం. ఇదే తప్ప ఇక వేరే మాట అనేది ఉండదు. సో ఇప్పుడు ఇటువంటి స్లోగన్స్ పెట్టుకొని వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఆదరిస్తారా? ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారా, దాన్ని ఏం చేస్తున్నారా అనే కొత్తగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది తొలుత వచ్చినప్పుడే ఖండించి ఉంటే ఇవాళ వీళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. సో అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఇక రప్ప అంట తిరుగుతున్నారు. ఇది పరిస్థితి. సో ఇంకా చూడండి, అది ఈ తప్ప ఇంక వేరే లేదండి. అది అధికారంలోకి రాగానే రప్ప. అసలు వీళ్ళ వయసులు ఎంత, వీళ్ళు ఎంత, అంత నవ్వుకుంటా, మళ్ళీ నవ్వుకుంటా. అదే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కన్నెర చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్నారు, చేస్తే అయితే ఇది కూడా ఒక ట్రాప్ అని అనుకుంటున్నా. బహుశా జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా ఒక ట్రాప్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు అలాగా అరుస్తూ ఉండండి, ఎవరైనా టెంప్ట్ అయ్యి గొడవలు చేస్తే ఇదిగో వీళ్ళు ఇంత రౌడీజం చేస్తున్నారు, మమ్మల్ని అన్నారు కానీ వీళ్ళు అంతకంటే ఎక్కువ చేస్తున్నారని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమో. ఏదేమైనా ఇలాంటి వాళ్ళు నోరు తెరిచినప్పుడు లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది, ఇది ఇంపార్టెంట్. పోలీసులు ఏం చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ గారు మీరేం చేస్తున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమవుదా? ఓ ప్రక్కన సీఎం గారు కావచ్చు, అలాగే ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు కావచ్చు, విదేశాల్లో పెట్టుబడుల కోసం తిరుగుతూ ఉంటే, మరో ప్రక్కన ఇక్కడ రప్ప అని చెప్పేసి వీళ్ళు అరుస్తూ ఉంటే, అప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఏ రకంగా వస్తాయి? ముందు ఎవరు నోరు తెరిచి ఇట్లాంటి స్లోగన్స్ చేస్తే ఇమ్మీడియట్గా లోపల దోసేయండి. ఇలాంటి వాళ్ళని ఎందుకు లోపల వేసారని చెప్పి ఏ ఒక్కరు అడగరు. ఎందుకంటే ఇది కనపడతా ఉంది, వీళ్ళు ఏంటి, వీళ్ళ వ్యవహారం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏమిటికి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రయారిటీ ఇచ్చుకుంటారో వాళ్ళకి అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే దాడులు చేసి వాళ్ళ మంత్రులు చేస్తారు, ఇంకోటి ఏదైనా చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తారు, అది వేరు. కానీ ఇక్కడ మనం చట్టపరంగా చేయాల్సింది ఏంటి అంటే, హోమ్ మినిస్టర్ గారు మీరే ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది. మీరు మహిళా హోంమంత్రి, ఇక్కడ మహిళలే ఈ రకంగా రప్ప అంటున్నారంటే అసలు ఏం మాత్రం అయినా సరే కూటమి ప్రభుత్వం అంటే ఇసిమంత కూడా వాళ్ళకి భయం లేదు. భయం లేపడానికి గల కారణం ఏంటి అంటే, మనం సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకోలేకపోవడమా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో సీఎం గారు చూసి చూడనట్టు పోతున్నారా, హోమ్ మినిస్టర్ గారు చూసి చూడనట్టు పోతున్నారా? ఇలా చూసి చూడనట్టు పోతూ ఉంటే ఇంకా సమాజంలో అస్థిరత రాక ఏమవుతుంది అంటే లా అండ్ ఆర్డర్ లేదు అనే పరిస్థితి ఉంది. అంటే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండగా టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ బయటకు వస్తే ఏ రకంగా ఉండేవాళ్ళు? అసలు ఇంకా టీడీపీ వాళ్ళే పెద్దగా బయటకు వచ్చేవాళ్ళు కదా, జనసేన వాళ్ళు గట్టిగా పోరాడేవాళ్ళు. ఎందుకంటే యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు గట్టిగా వచ్చి పోరాడేవాళ్ళు. అయినా సరే వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళని నిర్బంధించేసేవాళ్ళు. అదే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు, బట్ స్టిల్ వాళ్ళదే డామినేషన్ కనబడతా ఉంది. ఎక్కడుంది లోపం? అడ్మినిస్ట్రేషన్లో ఉందా? లేదు. మేము చట్టపరంగానే వెళ్తాం. చట్టపరంగానే వెళ్ళండి. ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోలేము వీళ్ళపైన. మీరు ఏ పర్పస్ మీద రోడ్డు మీదకి వచ్చారు, మీరు చేస్తున్న స్లోగన్స్ ఏంటి అనే విషయాన్ని వీళ్ళని పట్టుకోవచ్చు కదా. అసలు ఆ స్లోగన్స్కి వాళ్ళకి వాళ్ళ వయసుకి ఏమైనా సంబంధం ఉందా? సో ఇక పార్టీ అంటారు, ఓ పార్టీ స్టాండే అదిగా, మేము అధికారంలోకి వస్తాం, వేసేస్తాం అందరినీ. ఈ వేసేస్తాం అనే కొత్త స్లోగన్తో ఎలక్షన్స్లోకి రాబోయే పార్టీ ఏకైక పార్టీ వైసీపీని అనుకున్నా. అది చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచంలోనే చెప్తున్నాను ఇది. ఏ రాజకీయ పార్టీ కూడా మేము రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వేసేస్తాం అనే స్లోగన్నే పెట్టుకొని వీళ్ళు వెళ్తున్నారు అని అంటే, ఎప్పుడైనా సరే
ఏ దేశంలో అయినా ఇటువంటి స్లోగన్ ఉన్న రాజకీయ పార్టీ ఎక్కడైనా ఉన్నదా? చరిత్రలో మిగిలిపోయిన ఏకైక పార్టీ ఆ రకమైన స్లోగన్స్ ఇచ్చిన పార్టీ వైసీపీనే. సో గౌరవ హోంమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకసారి దీన్ని తరించి మరి దీన్ని ఎలా అరికట్టగలగాలి అనే విషయాన్ని కొంచెం గట్టిగా నిర్ణయం తీసుకుంటే మంచిదేమో అని చెప్పేసి అయితే తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం చేయడానికి లేదు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.